హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ వచ్చేసి కొడుకు ఉద్ధరిస్తాడని చెప్పేసి కూతుర్లను చిన్న చూపు చూసిన తండ్రికి వృద్ధాప్యంలో ఆ కూతుర్లే దిక్కయ్యారు. వృద్ధాప్యంలో తండ్రి ఆలనా పాలనా చూసుకున్నది కూతుర్లే దిక్కయ్యారు. స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ జనరేషన్ పిల్లలకు చాలా మోటివేట్గా అనిపిస్తుంది. వీలైతే ఒక హైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దామా. మెడలో పూలదండలు, పెళ్లి బట్టలతో భర్త గంగాధర్ చేయి పట్టుకొని ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది గౌరీ. గౌరీ పుట్టింటి వారిది పేద కుటుంబం. తన తండ్రి తనకున్నంతలో తన స్తోమతకు తగ్గినట్టు మరో పేద ఇంటి అబ్బాయి అయినటువంటి గంగాధర్తో గౌరీ పెళ్లి జరిపించాడు. గంగాధర్కు తండ్రి చిన్నతనంలోనే దూరం అవడంతో తల్లి పెంపకంలోనే పెరిగి ఆ ఊర్లోనే రైస్ మిల్లో పనిచేస్తూ తల్లిని చూసుకుంటున్నాడు. వారికి ఉన్నదల్లా పెద్దల నుంచి వచ్చిన ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి పక్కనే ఒక చిన్న ఖాళీ స్థలం. గంగాధర్ తండ్రి మరణించాక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అతని తల్లి భవానీ మాత్రం తన రెక్కల కష్టంతో తిని తినక ఆ ఇబ్బందులు దాటుకు వచ్చింది. కానీ ఏ రోజు ఇంటిని కానీ తనకున్న స్థలాన్ని కానీ అమ్మడం కానీ దాని మీద అప్పు చేయడం కానీ చేయలేదు. తరతరాలుగా వారికి వారసత్వంగా వస్తున్న ఇల్లు స్థలం తన ముందు ముందు తరాలకు అందివ్వాలి అనేది ఆమె కోరిక. గౌరీ భవానీలు అత్తాకోడళ్ళే అయినా ఎలాంటి అరమరకలు లేకుండా తల్లి కూతుళ్ళుగానే కలిసిపోయారు. భర్త పనిలోకి వెళ్ళిన తర్వాత గౌరీ ఖాళీగా ఉండకుండా తన పుట్టింట్లో నేర్చుకున్నటువంటి టైలరింగ్ను అత్తారింట్లో కొనసాగించింది. అలా వచ్చిన ఆదాయాన్ని ఇంటి ఖర్చులకు వాడుతూ భర్తకు చేదోడు వాతోడుగా ఉండేది. మరోవైపు భవానీ కొడుకు కోడలికి అండగా ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కులా ఉండేది. రోజులు ఇలా సాగిపోతూ ఉండగా గౌరీ నెల తప్పింది. గర్భవతి అయిన గౌరీని ఒకవైపు భర్త, మరోవైపు అత్త ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా భర్త అత్తగారు చూపిస్తున్నటువంటి ప్రేమ అనురాగాలతో ఉన్నంతలో సంతోషంగానే రోజులు గడుపుతుంది గౌరీ. అలా చూస్తూ ఉండగానే గౌరీకి నెలల నిండి బంగారు బొమ్మ లాంటి ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. అందంగా ఆరోగ్యంగా పుట్టిన మనమల్ని చూసుకొని భవానీ పిల్లల్ని చూసుకొని గంగాధర్ సంతోషించారు. పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడం వల్ల గౌరీ అత్తగారి సహాయంతో అత్తారింట్లోనే పురుడు పోసుకుంది. మొదట్లో తన పిల్లల పట్ల ప్రేమగానే ఉన్న గంగాధర్ రాను రాను బయట వాళ్ళు ఆడపిల్లలు పుట్టారా, అయితే వారిని పెంచి పెళ్లి చేసి పంపించేసరికి నీ పని అయిపోతుంది. అదే కొడుకైతే వృద్ధాప్యంలో నిన్ను ఉద్ధరిస్తాడు, పోయాక తలకొరివి పెట్టి నిన్ను పున్నమ నరకం నుంచి తప్పిస్తాడు. మాలాంటి పెద్దవాళ్ళమే ఆడపిల్లలకి బోలెడంత కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం, ఇక నువ్వెంత అంటూ ఉంటే ఆ విషబీజాలు గంగాధర్ మనసులో బాగా నాటుకుపోయాయి. రాను రాను గంగాధర్కి పిల్లల మీద ప్రేమ తగ్గిపోయి వాళ్ళని బరువుగా భావించి వాళ్ళ కోసం ఏదైనా కొని తేవాలంటే తిట్టుకుంటూ ఉండేవాడు. పిల్లల పట్ల గంగాధర్ చూపిస్తున్నటువంటి అయిష్టతను అతని తల్లి భార్య గమనించి వారు ఎంత చెప్పినా గంగాధర్ మనసు మారలేదు. గౌరీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉన్న ఇద్దరు పిల్లలు చాలు, వీరిని చక్కగా పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తును ఇస్తే సరిపోతుంది, ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఆ మాటకు గంగాధర్ ససే మీరా అన్నాడు. నాకు వంశోద్ధారకుడు కావాల్సిందే అంటూ పట్టుపట్టాడు. తను ఎంత పోరాడినా చివరకు భర్త మాటకు తలవంచక తప్పలేదు గౌరీకి. గంగాధర్ పంతం వల్ల మళ్ళీ రెండోసారి గర్భం దాల్చింది. ఈసారి ఎలాగైనా మగబిడ్డ పుట్టాలి, లేదంటే తన భర్త ఇంకోసారి ప్రయత్నించడానికి సిద్ధపడతాడు అనుకుంది. మొత్తానికి గంగాధర్ కోరిక నెరవేరి ఈసారి గౌరీ మగబిడ్డకే జన్మనిచ్చింది. తనకు కొడుకు పుట్టాడనే ఆనందంతో గంగాధర్కి హద్దులు లేవు. కొడుకును అపురూపంగా చూసుకుంటున్నాడు. పిల్లలు ముగ్గురు పెరుగుతూ వస్తున్నారు. ఆడపిల్లలైన అమల, కమల తన తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. 5 సంవత్సరాల వయసు రాగానే ఆడపిల్లలు ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు గంగాధర్. మరో 2 సంవత్సరాలకు కొడుకుని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు. గౌరీ ఆడపిల్లలను కూడా అదే స్కూల్లో చదివిద్దామని, పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా మంచిగా చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని తను కూడా ఇంకా ఎక్కువ కష్టపడి మిషన్ కుడతానని చెప్పిన గంగాధర్ భార్య మాటను పడనివ్వలేదు. వాళ్ళ మొహాలకి ఆ గవర్నమెంట్ స్కూలే ఎక్కువ, నేను మంచివాడిని కాబట్టి ఆ మాత్రమైనా చదివిపిస్తున్నాను అన్నాడు. రోజు రోజుకి కొడుకు మీద ప్రేమతో కూతుళ్లను తక్కువగా చులకనగా చూస్తున్నాడు గంగాధర్. కొడుకు ప్రవర్తన గమనించిన తల్లి ఇలా ఉంటే లాభం లేదని
కొడుకు పనికి వెళ్ళిన తర్వాత కొడుక్కి తెలియకుండా తను కూడా 2-3 ఇళ్లలో ఇంటి పని వంట పని చేస్తూ సంపాదించడం మొదలుపెట్టింది. అలా నెల నెలా వచ్చిన ఆదాయానికి కోడలు సంపాదనలో కొంత డబ్బును జత చేసి ఆడపిల్లలు ఇద్దరి పేరిట పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తూ వచ్చింది. ఈ విషయం అత్తా కోడలు ఇద్దరి మధ్యనే ఉంది. గంగాధర్కి కానీ పిల్లలకు కానీ తెలియనివ్వలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు పెరుగుతున్నారు. అమల కమల చదువుకుంటూనే ఇంట్లో అమ్మకి నానమ్మకి ఇంటి పనులు సహాయంగా ఉంటున్నారు. ఒకరోజు అమల కమల గంగాధర్ దగ్గరికి వెళ్ళి, నానా మాకు పుస్తకాలు కొనుక్కోవడానికి చొరక 100 రూపాయలు కావాలి అని అడిగారు. అమ్మో 200? నా దగ్గర లేవు. మీ మీ చదువులేమో కానీ చదివేది పేరుకు గవర్నమెంట్ స్కూల్ అయినా రోజు ఏదో ఒకటి చెప్పి డబ్బులు అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నారు. పొండి అవతలికి అంటూ విసుక్కుంటున్నాడు. ఆ తర్వాత కాసేపటికి గంగాధర్ కొడుకు రాజు వచ్చి, నానా మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నారు, దానికోసం 300 కావాలి అంటూ అడిగాడు. కొడుకు వచ్చి డబ్బు అడగడంతో మురిసిపోయిన గంగాధర్ క్షణంలో ఆలోచించకుండా తన జేబులో నుంచి 500 రూపాయల కాగితం తీసి కొడుకు ఇచ్చి, ఇదిగో తీసుకోరా, మిగతా 200 సరదాగా ఖర్చు పెట్టుకో అన్నాడు. జరుగుతున్నదంతా భవానీ గౌరీలు పక్కనే ఉండి గమనిస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా గంగాధర్ పక్షపాత బుద్ధి మారదని ఒకరికొకరు అనుకొని వారి పనిలో పడ్డారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా అమల కమల 10వ తరగతి పూర్తయింది. ఇద్దరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. పై చదువులు చదువుకోవాలని ఇద్దరూ కోరుకున్నారు. కానీ గంగాధర్ దానికి ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం, ఇక నుంచి అయినా ఇంటి పట్టునే ఉండి ఇంటి పని వంట పని నేర్చుకోండి చాలు అన్నాడు కోపంగా. అలా ఇంట్లో ఖాళీగా ఉంటున్న అమల కమల ఓవైపు ఇంటి పనిలో తల్లిని నానమ్మకు సహాయం చేస్తూ, మరోవైపు సాయంత్రం చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్తూ, ఇంకొక వైపు ఆ ఊరిలో ఓ చారిటబుల్ ట్రస్ట్ వారు ఫ్యాషన్ డిజైనింగ్లో మగ్గం వర్క్లోనూ ఆడపిల్లలకు ఇస్తున్న ఉచిత శిక్షణ క్లాసులకు వెళ్ళేవారు. దేనినైనా తొందరగా గ్రహించే అమల కమల ఈ కోచింగ్లో కూడా మంచి ప్రతిభను కనబరిచి వీలైనంత తొందరగానే మంచి నైపుణ్యాలు నేర్చుకున్నారు. అలా ఇంట్లో ఉంటూనే చుట్టుపక్కల వారి బ్లౌజులు డ్రెస్సులు డిజైన్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు అమల కమల. మరోవైపు గంగాధర్ కొడుకు రాజు అంతంత మాత్రం అతిసరు మార్కులతో ఇంటర్ పాస్ అయి ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో తండ్రికి ఉన్న చిన్ననాటి స్థలాన్ని అమ్మించి 15 లక్షలు కట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాడు. డబ్బు కట్టి కాలేజ్లో సీట్ అయితే సంపాదించాడు. కానీ అక్కడ తనకున్న చెడు స్నేహాలు చెడు వ్యసనాలతో చదువులో ఏమాత్రం రాణించలేకపోయాడు రాజు. తన దుబారా ఖర్చుల కోసం మాటికి తండ్రి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుంటూ ఉండేవాడు. చిన్న ఉద్యోగస్తుడైన గంగాధర్ కూడా ఒక్కోసారి తన దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసి పంపించేవాడు. కొన్ని సందర్భాల్లో అమల కమల తన తమ్ముడి కోసం తమ డబ్బును ఇచ్చేవారు. ఇలా ఉండగా భవానీ ఆ ఊర్లోని శాస్త్రి గారితో పెళ్ళిడుకొచ్చిన తన మనవరాలకు మంచి సంబంధాలు చూడమని చెప్పింది. కొద్ది రోజులకు శాస్త్రి గారు మంచి సంబంధంతో వచ్చారు. పక్క ఊర్లో ఉండే 2 అన్నదమ్ములు ఆదిత్య శశాంక్లకు అమల కమలను ఇవ్వమని, అబ్బాయిలు ఇద్దరు ఆ ఊర్లోనే కిరాణా దుకాణం నడుపుతున్నారని, మంచి కుటుంబం కొద్దిగా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయని, వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని, 6 లక్షలు కట్నంగా ఇస్తే మీ మనవరాలు ఇద్దరూ మీరు ఊహించనంత ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతారు అన్నాడు శాస్త్రి గారు. శాస్త్రి గారి మాట వినగానే గంగాధర్ 6 లక్షలు ఏమక్కర్లేదు, వాళ్ళ మొహాలకి అంత ఖరీదైన సంబంధం ఏమక్కర్లేదు, వాళ్ళకి పెళ్లి చేయడమే గొప్ప, అది కాక లక్షలు కట్నం ఇచ్చి చేయాలంట. నా వల్ల కాదు బాబు అన్నాడు. కొడుకు మాటలకు భవానీ అడ్డుపడుతూ, శాస్త్రి గారు ముందు వారిని అమ్మాయిని చూసుకోవడానికి రమ్మనండి, మీరు మంచి సంబంధం అంటున్నారు కదా, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంది. అనుకున్నట్టుగానే మగ పెళ్లివారు వచ్చి అమల కమలని చూసుకున్నారు. అమ్మాయిలిద్దరూ మగ పెళ్లివారికి బాగా నచ్చారు. 6 లక్షల కట్నం ఇస్తే ఈ సంబంధం మాకు ఇష్టమే అన్నారు. భవానీ వారితో ఈ సంబంధం మాకు ఇష్టమే అని, మీరు అడిగినట్టుగానే 6 లక్షల కట్నం ఇస్తామని, పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని చెప్పింది. పెళ్లి వారిని వెళ్ళనిచ్చి గంగాధర్ తల్లి మీద అంత ఎత్తున లేచాడు. 6 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? ఏ ధైర్యంతో వాళ్ళకి కట్నం ఇస్తానని మాట ఇచ్చావు నువ్వు? ఇప్పటికే నాకు ఊరు నిండా అప్పులున్నాయి, వీళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేను, నా వల్ల కాదు. అయినా వీళ్ళ మొహాలకి అంత పెద్ద సంబంధం అవసరమా? ఏదో గంతకు తగ్గ బొంత లాంటి సంబంధం చూడక ఇప్పుడు ఇస్తామన్న కట్నం డబ్బులు ఇవ్వకపోతే ఈ పెళ్ళిళ్ళు ఆగిపోవడమే కాక మన పరువు కూడా వీధిన పడుతుంది అన్నాడు కోపంగా గంగాధర్. కొడుకు మాటలను అనునయిస్తూ, ఈ పెళ్ళిళ్ళు ఆగవు,
నీ పరువు పోదు. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ముందే ఊహించి పిల్లల కోసం పెళ్లి కోసం కొంచెం కొంచెం డబ్బు పొదుపు చేశాను. అది మొత్తం ఇప్పటికి 8 లక్షలైంది. పిల్లలు కూడా వాళ్ళ కష్టంతో కొంత డబ్బు పోగు చేసుకున్నారు. 6 లక్షలు వాళ్ళకి ఇచ్చేసినా మిగతా డబ్బుతో పెళ్లిళ్ళు ఘనంగా జరిపించవచ్చు అంది భవాని. తల్లి మాటలకు నోరు వెల్లబెట్టుకొని వింటున్న గంగాధర్, నాకు తెలియకుండా ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయే. మీ దగ్గర అంత డబ్బు పెట్టుకొని పిల్లాడి ఇంజనీరింగ్ సీట్ కోసం డబ్బు అవసరమై నేను తంటాలు పడుతుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదూ. చివరికి వేరే దారి లేక తాతల నుండి వస్తున్న స్థలం అమ్మాల్సి వచ్చింది అన్నాడు గంగాధర్. అనుకున్న విధంగానే భవాని మనవరాలు ఇద్దరు పెళ్ళిళ్ళు తనకున్నంతలో చక్కగా జరిపించింది. వాళ్ళు అత్తారింటికి వెళ్తుంటే వాళ్ళకి జాగ్రత్త చెప్తూ వారిని వదలలేక కంటతడి పెట్టుకుంది. ఊరుకోండత్తయ్య, మీ కష్టం వల్లనే ఈరోజు వీళ్ళకి ఇంత మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలిగాం. మీరు కన్నీళ్ళు తుడుచుకొని ఆనందంగా పిల్లల్ని ఆశీర్వదించి సాగనంపండి అంది పక్కనే నిలబడిన గౌరీ. అలా అత్తవారింట్లో కొత్త కోడలుగా అడుగుపెట్టిన అమలా కమల అక్కడ వాళ్ళ మంచి ప్రవర్తనతో చక్కని నడవడికతో కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అత్తగారిని కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ అక్కా చెల్లెలు ఇద్దరు ఒకరికి ఒకరు సాయంగా చకచకా చేసేవారు. అక్కడ కూడా అక్కా చెల్లెలు ఇద్దరు తీరిక సమయంలో మగ్గం వర్కులు చేసేవారు. అత్తగారి ఊర్లో కూడా అక్కా చెల్లెళ్ళు కొద్ది రోజుల్లోనే మంచితనంతో మంచి పేరు తెచ్చుకొని రోజు రోజుకు వృద్ధిలోకి వస్తున్నారు. మరొక వైపు గంగాధర్ కొడుకు రాజు ఇంజనీరింగ్ అతి కష్టం మీద గట్టెక్కాడు. అతనితో చదువుకున్న చాలా మందికి మంచి మంచి ప్యాకేజీలతో క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగాలు వచ్చాయి. రాజుకు మాత్రం ఎంత ప్రయత్నించినా నెలకు 10,000కు మించి ఏ ఉద్యోగం దొరకడం లేదు. ఆ జీతం తనకి సరిపోక మూటా ముల్లే సర్దుకొని ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేస్తున్న రాజుతో తండ్రి గంగాధర్ ఏదైనా ఉద్యోగం చూసుకోమని పోరు పెడుతూ ఉంటే, నానా నేను ప్రయత్నిస్తున్నాను, అన్నీ చిన్న చిన్న ఉద్యోగాలే వస్తున్నాయి, పెద్దదాని కోసం ట్రై చేస్తున్నాను అన్నాడు. అలా అంటే ఎలారా? మన ఊర్లోని ఆ గోపాలం గారి అబ్బాయిని ముందు చిన్న ఉద్యోగమే వచ్చింది, ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. నువ్వు కూడా ప్రయత్నించరా? ఒకవైపు ఊర్లో అప్పులు ఎక్కువైపోయాయి, బయటకు వెళ్తే ఎవరు వెంట పడతారో అని భయం వేస్తుంది అన్నాడు గంగాధర్. నానా, అలా ఎప్పుడో వచ్చే 1,00,000 రూపాయల కోసం ఇప్పటి నుంచి గుడ్డు చాకరీ చేయడం నా వల్ల కాదు. నేను ప్రయత్నిస్తాను, మీరు కొంచెం ఆగండి, నన్ను కంగారు పెట్టకండి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు రాజు. మరొక వైపు రాజు స్నేహితులు, మేము పనిచేస్తున్న దగ్గర ఉద్యోగం ఉంది, నీకు ఇప్పిస్తాం రమ్మంటే ఆ అరకోర జీతం తనకి సరిపోదని కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని అన్నాడు రాజు. అలా అధిక మొత్తంలో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ప్రయత్నిస్తున్న రాజుకి ఒక డ్రగ్స్ వ్యాపారితో పరిచయమైంది. తనకు 10 లక్షలు ఇస్తే తన సరుకు సప్లై చేస్తామని, దాంతో బాగా డబ్బులు సంపాదించవచ్చు అని సలహా ఇచ్చాడు ఆ వ్యాపారి. రాజుకు ఆ వ్యాపారం బాగా నచ్చింది. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే తన తండ్రి కూడా తెచ్చి ఇవ్వలేడు. ఆలోచించగా రాజుకు ఒక ఉపాయం తట్టింది. ఒకరోజు తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది, జీతం నెలకు 2 లక్షలు, వారం రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టు అంటూ తండ్రితో పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడు. అలా వారం రోజుల తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు రాజు వెళ్ళిన 4 రోజులకి ఆ ఇంటిని కొనుక్కున్నవారు వచ్చి, ఇది మా ఇల్లని మీ కొడుకు మాకు 20 లక్షలకు అమ్మేస్తానని పత్రాలు చూపించి గంగాధర్ వాళ్ళని ఇంటి నుంచి ఖాళీ చేయించారు. వాళ్ళు చెప్పిన దానిని నమ్మలేక కూలబడిపోయారు గంగాధర్, అతని తల్లి, భార్య. మాకు తెలియకుండా పేపర్ల మీద సంతకం ఎప్పుడు పెట్టావురా అంటూ కళ్ళు తుడుచుకుంటూ కొడుకును అడిగింది భవాని. వాడికి ఉద్యోగం వచ్చిందని పెట్టమంటే పెట్టానమ్మా, వాడు నన్ను ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని బోరుమన్నాడు గంగాధర్. ఎటు పోవాలో తెలియని స్థితిలో ఊరి చివరన గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చిన్న గుడిసె వేసుకొని అందులో దాచుకుంటున్నారు ముగ్గురు. ఇంత జరుగుతున్న ఈ విషయాన్ని అమలా కమలలకు తెలియనివ్వలేదు భవానీ, గౌరీలు. ఒకరోజు పుట్టింటికి రావాలనిపించి అక్కడికి వచ్చిన అమల వాళ్ళకి జరిగిన విషయం తెలిసింది. అమ్మ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళారు. బాధతో కుంగిపోతున్న వారిని ముగ్గురికి ఓదార్చి మా ఇంటికి వచ్చేయమన్నారు. అలా వెళ్ళడానికి వారు ఒప్పుకోకపోవడంతో అమలా కమలలు గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు ఏదో కాలక్షేపంగా చేస్తున్న వారి వ్యాపారాన్ని వీలైనంత తొందరగా పెద్దదిగా చేయాలని, తమ పుట్టింటి వారు కోల్పోయిన ఇంటిని తిరిగి వారికి బహుమతిగా అందివ్వాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనలు అత్తంటి వారితో కూడా చెప్పారు. వారి అదృష్టం కొద్దీ వారి భర్తలతో పాటు అత్తమామలు కూడా
వారు తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అప్పటి వరకు వారు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన బిల్లులన్నీ బ్యాంకులో చూపించి ముద్ర లోన్ ద్వారా కావాల్సిన లోన్ తీసుకొని కొత్త మిషనరీ కొని కొంతమంది వర్కర్స్ని పనిలో పెట్టుకొని పెద్ద పెద్ద షాపులకు బట్టలు డిజైన్ చేసి ఇచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుబాటు ధరలో మంచి క్వాలిటీతో బట్టలు సప్లై చేయడంతో వాళ్లకు మరిన్ని ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. మరొక వైపు పట్నం వెళ్ళిన రాజు కొత్త వ్యాపారం బాగా సాగడంతో ఒక లగ్జరీ ఫ్లాట్ కొనుక్కొని అక్కడ విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు రాజుకు అనిపించింది, తన వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా నడి రోడ్డు మీద ఉంటారేమో, వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలి అని. కానీ వాళ్ళ దగ్గర వెళ్తే ఇంత తక్కువ సమయంలో నువ్వు ఇంత ఎలా సంపాదించావు అని అడుగుతారు అంటూ తనని ఎక్కడ నిలదీస్తారో తప్పు ఒప్పు అంటూ నీతులు చెప్పి తనని ఈ వ్యాపారం చేయకుండా అక్కడ అడ్డుపడతారో అన్న భయంతో తన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు రాజు. తన స్నేహితులంతా పిచ్చివాళ్ళు కాబట్టి 15-20 వేల కోసం నెలంతా గాడిద చాకరీ చేస్తూ కష్టపడుతున్నారని, తను తెలివైన వాడు కాబట్టి 4 నెలల్లో ఇంత సులువుగా ఇంత డబ్బు సంపాదిస్తున్నాడని తనలో తానే అనుకుంటూ మురిచిపోయాడు రాజు. మరొక వైపు అమల కమల ఇద్దరు తన వ్యాపారంలో వచ్చిన లాభాలతో తమ పుట్టింటి వారు పోగొట్టుకున్న ఇంటిని కొని తిరిగి వారికి బహుమతిగా అప్పగించారు. కూతుర్లిద్దరూ ఇంటి తాళాలు తెచ్చి తండ్రి చేతికి ఇస్తూ ఉంటే వాడని నెత్తి మీద పెట్టుకొని పెంచిన కొడుకు తనని నిర్దాక్షిణంగా వీధుల పాలు చేస్తే తనకు భారం అనుకుంటూ చిన్నతనం నుంచి తిట్టుకుంటూ కనీస ప్రేమను కూడా చూపించని కూతుర్లు ఈరోజు తనకి అండగా నిలిచి అక్కున చేర్చుకోవడంతో తను ఇన్ని రోజులు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదని తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తున్న తండ్రిని కూతుర్లు ఇద్దరు ఓదార్చారు. ఒకరోజు రాత్రి రాజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కనే నిలబడి ఇద్దరు పోలీసులు టీ తాగుతున్నారు. పోలీసులను చూసి భయంతో చెమటలు పట్టిన రాజు తన ముఖం తుడుచుకోవడానికి కర్చీఫ్ తీస్తున్నప్పుడు దాంతోపాటు అతని పర్సు కూడా కింద పడిపోయింది. అది గమనించిన పోలీసులు పడిపోయిన అతని పరిస్థితి తిరిగి ఇవ్వడానికి రాజుని పిలుస్తూ అతని వెనుకాల వెళ్తుంటే భయంతో పరిగెత్తాడు రాజు. మనల్ని చూసి తప్పు చేసిన వాడిలా వీడికి ఎందుకు పరిగెత్తుతున్నాడు అని పోలీసులు మరింత వేగంగా రాజుని వెంబడించగా ఆ కంగారులో పెద్ద రాయిని కొని కింద పడ్డాడు రాజు. చేతిలోని బ్రీఫ్ కేస్ నుంచి డ్రగ్స్ భయపడ్డాయి. దాంతో రాజు జైలు పాలయ్యాడు. రాజు చేసిన తప్పుకి ప్రతిరోజు పోలీసులు చేస్తున్న సన్మానానికి బుద్ధొచ్చి తనలో తానే కృంగిపోయాడు. శుభ్రంగా నాన్న చెప్పినట్టు దొరికిన ఉద్యోగం ఏదో చేసుకుని ఉండే కాదు కదా అనుకున్నాడు. ఇంతలో కొడుకు గురించి విషయం తెలుసుకున్న గంగాధర్ స్టేషన్కు వచ్చి రాజును విడిపించాడు. రాజు తను చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత తండ్రి పనిచేస్తున్న ధాన్యం మిల్లులోనే గుమాస్తాగా చేరి వచ్చే 15,000 జీతంతో తన కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం రియల్ లైఫ్లో జరిగిన ఒక స్టోరీ. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ.